Wish you a happy morning, my dear friends and sisters. Welcome back to Human Rights Advocacy Advisory. ఈ రోజు మీ ముందుకి చాలా మంచి విషయాలతో డిస్కస్ చేయడం కోసం వచ్చానండి. మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. హైకోర్టులో ఉన్నటువంటి డిఫరెంట్ పోస్టులకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేశారు ఈ యొక్క 2025లో. ఇది మన అందరికీ ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. మన హైకోర్టు పిక్స్ చూసారు ఎంత బాగుందో. ఇట్ ఈస్ ఇన్ ద టాప్ వ్యూ. So now coming the main point here, job recruitment. The part A, the recruitment calendar for filling up the vacancies in the district judiciary under the Telangana Judicial Ministerial and subordinate services. So under direct recruitment లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఫర్ నాన్ టెక్నికల్ పోస్ట్ కి టోటల్ వేకెన్సీస్ 1277 ఉన్నాయి. ఇందులో వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్. ఈ అన్ని పోస్టులు దాదాపు 1000 పోస్టులు ఉన్నాయి. సో రీసెంట్గా ఎవరెవరైతే ఎగ్జామ్స్ని కంప్లీట్ చేశారో, ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి 2-3 ఇయర్స్ అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. దీనికి ఒక కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూసినట్లయితే మీకు తెలుస్తాయి. సో ఇక డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ చూడండి, అన్ని జనవరిలోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఎటువంటి డీలే అయితే ఉండదు. ఇవన్నీ టెంటేటివ్ డేట్స్. ఒకవేళ డేట్స్ ఏదైనా చేంజెస్ ఉంటే కనుక ఇమీడియట్లీ వీ విల్ ఇన్ఫార్మ్ టు ఎవ్రీవన్. సో మీకు ఫైనల్గా ద క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 25th of February. The date will be initiated in due courses for downloading the hall tickets. The exam will be conducted in April. సో ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు జనవరి, మీకున్న టైం జస్ట్ 4 months. 4 months కొంచెం కూర్చొని ప్రిపేర్ అయితే మీరు 100% ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఈస్ టెక్నికల్ పోస్ట్. ద టెక్నికల్ ఫర్ స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 టైపిస్ట్ అండ్ కాపీస్ట్. గ్రేడ్ 1లో ఎగ్జామ్స్ ఎవరైతే నాన్ టెక్నికల్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా మళ్ళీ టెక్నికల్ పోస్టులకు అప్లై చేయొచ్చు. దీనికి కూడా మెయిన్ ప్రాసెస్ మొత్తం జనవరిలోనే అయిపోతుంది. అయిన తర్వాత ఎగ్జామ్ లాస్ట్ అప్లికేషన్ మాత్రం మీరు సబ్మిట్ చేసేది క్లోజ్ అయిపోయి ఎలిజిబిలిటీ ఫర్ ద కండక్ట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయన్స్ ఏంటంటే మాత్రం February 25th. అలానే డేట్ విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద డ్యూ కోర్స్ అండ్ ఎగ్జామ్ విల్ బి జూన్ మంత్. అంటే ఏప్రిల్లో అయిపోయిన తర్వాత మే, జూన్ ఇంకా మీకు మళ్ళీ దీనికి ప్రిపేర్ అవ్వడానికి 2 months ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 months టైం ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యాపీలీ ప్రిపేర్ ఇట్ ఫర్ దాట్. దెన్ ద పార్ట్ బి, ఇక్కడ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏంటంటే ద టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద హైకోర్ట్. దీస్ ఆర్ కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సెక్షన్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇందులో మనకి 212 పోస్టులు ఉన్నాయండి హైకోర్టులో. ఇదంతా మన తెలంగాణ హైకోర్టులోనే కాబట్టి యు ఆర్ ఆల్ వెల్కమ్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. వచ్చేది ఎలాగా సమ్మరే కాబట్టి మనం ఎక్కువగా బయట తిరిగి చేసేది కూడా ఏది ఉండదు. సో ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లోకల్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి. మీరు బాగా ప్రిపేర్ అయితే సమ్మర్ వరకు మీరు బాగా ప్రిపేర్ అయితే కనుక మీకు ఇదే 2025లో మీ అందరికీ హైకోర్టులో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది కూడా ప్రాసెస్ మొత్తం మనకు జనవరిలో అయిపోతుంది. ద ఫైనల్ డేట్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 25th of February. సో అన్నీ ఒకేలా ఉన్నాయి చూసుకోండి. మీరు ఏ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో దే కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఓకేనా. ఈ ఎగ్జామ్ కూడా మనకు వచ్చేసి ఏప్రిల్లోనే ఉంటుంది. బట్ డెఫినెట్లీగా డేట్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయని అనుకుంటున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవి ఏదైనా ఎవరి దగ్గరైనా ఉంటే మాకు షేర్ చేయండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కొంచెం డిస్కస్ చేస్తూ మళ్ళీ ఇంకో వీడియో చేసి అందరికీ మనం హెల్ప్ చేయొచ్చు. టుగెదర్ వి అచీవ్ మోర్. అదొక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ద డేట్స్ మెన్షన్ ఇన్ ద పార్ట్ అండ్ పార్ట్ పేర్ క్యాలెండర్ డాక్యుమెంట్ ఈస్ టెంటేటివ్. ఇందులో ఖచ్చితంగా చేంజెస్ అయితే జరుగుతాయి బట్ నాట్ మోర్. కావాల్సిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇఫ్ యూ గూగుల్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ డన్. అండ్ ఆల్సో రిఫర్ సర్వీస్ రూల్స్ ఆఫ్ హైకోర్ట్ అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అమెండ్ ఫర్ ద టైం. ఇది ఇంకేమైనా బుక్స్ అవి కావాలన్నా సరే ఒకసారి మీ ఎవరికైనా ఇష్యూస్ ఏదైనా ఉన్నా, అప్లై చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకసారి మీరు కామెంట్లో కనుక చెప్పినట్లయితే ఐ విల్ గెట్ ఇట్ డన్ మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్. డెఫినెట్గా హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ ఆల్వేస్ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, సత్య.